పెట్టిన వందనాలు చెల్లిస్తున్నాను. మరొకసారి మన సంఘ బిడ్డలందరికీ ఈస్టర్ యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నేనైతే ఈరోజు వాక్యం చెప్పాలి అనేటువంటి ఆలోచన నాకు లేదంటే నేను నిలబడలేనేమో అనేటువంటి ఒక భయం అనమాట నాకు. ఇంకా నేను ఎక్కువసేపు నిలబడడానికి చాలా ఇబ్బందిగా ఉంది నా పరిస్థితి. కానీ నిన్న అత్త వచ్చి నువ్వు ఖచ్చితంగా నిలబడతావులేమ్మా, 20 నిమిషాలే కదమ్మా దేవుడి సహాయం అంటే నాకు కూడా ఉంది విశ్వాసం. కానీ ఒక పక్క ఎట్లుందంటే ఒకవేళ నేను సరిగా నిలబడలేకపోతే కష్టం కదా అని సరే మళ్ళీ నేనే నా హృదయంలో దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు నాకు పరిపూర్ణ శక్తిని ఇవ్వగలని విశ్వాసం చేత తెలియజేస్తానని చెప్పినాను. ఎందుకంటే లేచి తెల్లవారుజామున లేయాలంటే కూడా పెయిన్గా ఉంటుంది అనమాట నాకు. ఎందుకంటే స్పైనల్ కార్డ్ సర్జరీ కాబట్టి చాలా ఇబ్బందికి 8 మంత్స్ అయింది నాకు ఈ సర్జరీ జరిగి. 1 నెల అవుతుంది నేను నడవబట్టి. టోటల్గా 6-7 నెలలు నేను కంప్లీట్గా బెడ్లోనే ఉండేదాన్ని. కానీ దేవుడు ఈ పునరుత్థాన దినాన 3 సంవత్సరాలు కంప్లీట్ అయింది వాక్యం చెప్పక కదమ్మా. 3 సంవత్సరాలు అయింది. అయితే దేవుడు ఈరోజు నాకు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి మీకు అందరికీ కూడా నా హృదయపూర్ణ వందనాలు చెల్లిస్తున్నాను. ముఖ్యంగా నన్ను సజీవలకులో జ్ఞాపకం చేసుకున్న నా దేవునికి నేను వందనాలు చెల్లించుకుంటున్నాను. ఇప్పుడు చదివిన లేఖన భాగాన్ని గురించి మనం జ్ఞాపకం చేసుకుందాం. మొట్టమొదట మనకు ఈస్టర్ అంటే ఏంటంటే వసంత ఋతువు ప్రారంభాన్ని చూపించే జర్మనీ పదమే ఈస్టర్. అంటే వసంత ఋతువు ఎప్పుడు వస్తుంది? మార్చి, ఏప్రిల్. ఎక్కువగా మనకు ఈ యొక్క గుడ్ ఫ్రైడే వచ్చేది ఎప్పుడంటే మార్చి, ఏప్రిల్ మాసం. మార్చి చివరి నుంచైనా ఏప్రిల్ మధ్యలోనైనా ఈ 2 మాసాలలో మనకు ఏదో ఒక డేట్ అనేటువంటిది మనం ఈ యొక్క గుడ్ ఫ్రైడేను ఈస్టర్ని జరుపుకుంటాము. అంతేకాకుండా ఈ యొక్క గుడ్ ఫ్రైడే ఈస్టర్కి ఉన్నటువంటి క్రిస్మస్ కంటే కూడా ఈ గుడ్ ఫ్రైడే అటువంటిది ఏంటంటే లోక పాపం అంతటి కొరకు, అంటే మనం చేసినటువంటి ప్రతి పాపమును బట్టి దేవుడు చనిపోయి తిరిగి లేచినటువంటి గొప్ప శుభదినము ఈ యొక్క ఈస్టర్ అన్నమాట. ఇది మనకు జీవాన్ని ఇచ్చేటువంటి పునరుత్థానం దినము. పునరుత్థానం యొక్క శక్తి చేత నింపబడేటువంటి యొక్క పరిశుద్ధ దినం అన్నమాట. కాబట్టి ఈ దినాన ఆయన యేసుక్రీస్తు చనిపోయినప్పుడు ఎప్పుడంటే ఆయన సిలువ వేసినది. ఎందుకు ఈ సిలువ అనే మాట ఎందుకు జ్ఞాపకం చేసుకున్నామంటే ఈ పస్కా అనేటువంటి దినాన ఆయనను సిలువ వేసినట్లు. పస్కా అంటే అర్థం ఏంటంటే దాటిపోవుట. అంటే శుక్రవారం శనివారం దాటిపోయిన తర్వాత వచ్చేటువంటి ఆదివారమే ఈస్టర్. ఈ ఈస్టరు ఎప్పటి నుంచి ప్రారంభం చేయబడిందంటే క్రీస్తు శకము 2వ శతాబ్దం నుంచి ఈ ఈస్టర్ను జరుపుకుంటున్నాం అన్నమాట. అంటే ఇప్పుడు మనం ఏ శతాబ్దంలో ఉన్నాము? 21వ శతాబ్దంలో ఉన్నాం మనం. అంటే ఎన్ని వందల సంవత్సరాలు అయింది క్రీస్తు చనిపోయి తిరిగి లేచిన దినం. అంటే ప్రతిరోజు కూడా మనకు పునరుత్థాన దినమే. అయితే జ్ఞాపకం చేసుకుంటున్నాము. ఇప్పుడు దేవుడు యేసు ప్రభు ఎక్కడున్నారంటే తండ్రి కుడి పార్శ్వమున నుండి మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. దేవుడు రాకడ కూడా చాలా సమీపం ఉంది కాబట్టి మనం అందరం కూడా రాకడ కూడా సిద్ధపడాలని నేను మరొకసారి హెచ్చరిస్తున్నాను. ఇప్పుడు లేఖన భాగంలోకి మనం ప్రవేశిద్దాము. ఆదివారము ఇంకను చీకటిగా ఉన్నప్పుడు మగ్దలేని మరియ పెద్దలకడ సమాధి ఎదుకు వచ్చి సమాధి మీద ఉండిన రాయి తీయబడినుండ చూచెను. గనుక ఆమె పరిగెత్తుకొని సీమోను పేతురు వద్దకు యేసు ప్రేమించిన ఆ మరి యొక్క శిష్యుని వద్దకు వచ్చి ప్రభువును సమాధిలో నుండి ఎత్తుకొని పోయి ఆయనని ఎక్కడ ఉంచురో ఎరగమని చెప్పాను. ఇక్కడ ఈ 2 వచనాలు జ్ఞాపకం చేసుకున్నాము. ఇంకనూ చీకటిగా ఉన్నప్పుడు మగ్దలేని మరియ పెద్దలకడ సమాధి వద్దకు వచ్చి సమాధి మీద ఉన్న రాయి తీయబడినట్టు చూచాను. ఇక్కడ ఒక్కరిని మాత్రమే, అంటే మిగతా అధ్యాయంలో కొందరు స్త్రీలను రాయబడింది. ఇక్కడ మాత్రము మగ్దలేని మరియ పెద్దలకడ సమాధి వద్దకు వచ్చి సమాధి మీద ఉండిన రాయి తీయబడినట్ట చూచెను. చూచిరి అని రాయబడింది. ఇక్కడ చూచెను అంటే ఒకవేళ అంతో పాటు వచ్చినారేమో కానీ ఈమె మాత్రమే సమాధి దగ్గరికి ఒక్కటి అంటే వచ్చింది. నేను కూడా తొందరగా లేలేనేమో అని రాత్రి చెప్పినాను ఆయనకు. చెప్పినప్పుడు నన్ను నిద్రలో లేపుతావా తొందరగా అంటే సరేలే అన్నాడు. ఆయన పడుకున్నాడు. కానీ నేను 2:30కి లేచి కూర్చున్నా, 4:30 అయిందని. చూస్తే ఫోన్లో టైం చూస్తే 2:30. అంటే
ఒక ఆసక్తి అనేటువంటిది, అంటే స్త్రీలకు ఆసక్తి అనేటువంటిది ఎందుకుంటుంది, దేవుని యందు ఎప్పుడైతే మనం భయం కలిగి ఉంటామో ఆసక్తి అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది మనకు. అది 2:30 నేను ఫోన్లో చూస్తే 2:30 టైం అని మళ్ళీ పడుకున్న తర్వాత మళ్ళీ అప్పుడు లేపి 3:30 దిగలేవా అన్నాడు. అంటే నేను ఆల్రెడీ 2:30 లేచి మళ్ళీ పడుకున్నా అని చెప్పినాను. లేచిన తర్వాత ఇంకా రెడీ అయ్యి ఒక 1/2 అవర్లో రెడీ అయ్యి రావడం జరిగింది. ఇక్కడ కూడా మగ్దలేని మరియా పెందలకడనే సమాధి వద్దకు వచ్చి రాయి తీయబడినట సూచన కనుక ఆమె పరిగెత్తుకొని సీమోను పేతురు వద్దకును యేసు ప్రేమించిన ఆ మరి యొక్క శిష్యుని వద్దకును వచ్చి, ఎవరు వచ్చినారు? మగ్దలేని మరి అని ఎవరి దగ్గరకు వచ్చింది? ఇక్కడ ఎంతమంది శిష్యులు ఉన్నారు మనకు? 12 మంది. ఇప్పుడు ఇక్కడ ఈ అధ్యాయానికి వచ్చే వరకు ఎంతమంది ఉన్నారు? 11. మీరు ఇంకొక శిష్యుడు ఎక్కడికి పోయినాడు? చనిపోయినాడు. ఎక్కడికైనా చెప్పండి, ఎన్ని సంవత్సరాలు మన పుట్టినకైతే అన్ని ఈస్టర్లు చూస్తున్నాం. 12 మంది శిష్యుల్లో 11 మంది మాత్రమే కనపడుతున్నారు. మిగతా శిష్యుడు ఎక్కడ పోయినాడు? చనిపోయినాడా? ఎవరు? ఇస్కరియోతు యూదా. ఎట్లా చనిపోయినాడు? ఊరి వేసుకొని చనిపోయాడు. అంటే నీతి మంతుని నేను శిలువకు అప్పగించింది కదా అని ఆయన ఊరి వేసుకొని చనిపోయినాడు. ఇక్కడ 11 మందిలో 11 మంది వచ్చినారు. ఇక్కడ శిష్యులు 2 వచ్చినారు. ఇక్కడ ప్రేమించిన శిష్యుడు అంటే ఎవరు? ఇక్కడ యోహాను. సీమోను పేతురు వద్దకును యేసు ప్రేమించిన మరి యొక్క శిష్యుని వద్దకును వచ్చి ప్రభువును సమాధి నుండి ఎత్తుకొని పోయి ఆయనను ఎక్కడ ఉంచిరో ఎరగమని చెప్పాను. కాబట్టి పేతురును ఆ శిష్యుడును బయలుదేరి సమాధి వద్దకు వచ్చింది. వారిద్దరును కూడి పరిగెత్తుచుండగా ఆ శిష్యుడు, ఎవరు ఆ శిష్యుడు? ఇక్కడ వారిద్దరు కూడి పరిగెత్తుచుండగా అన్నాడు. మళ్ళీ ఆ శిష్యుడు అంటే వాక్యము చాలా మనం జాగ్రత్తగా చదవడం ఒక్కటే కాదు కానీ దాన్ని మనము గ్రహించాలి. ఇక్కడ నాకు కూడా చాలా కన్ఫ్యూజ్ అయింది ఈ వాక్యం చదివేటప్పుడు. ఎప్పుడు వింటున్నాం మనం ఈ వాక్యము. ఇక్కడ ఏమని రాయబడేది అంటే, ఇక్కడ యేసు ప్రేమించిన శిష్యుడు నువ్వు చెయ్యి కిందికి పట్టుకోవాల. చెయ్యి కింద పెట్టుకోవాల. అట్లా అట్లా పట్టుకో. వారిద్దరిని కూడి పరిగెత్తుచుండగా ఆ శిష్యుడును పేతురు కంటే త్వరగా పరిగెత్తి ముందుగా సమాధి వద్దకు వచ్చి వంగి నారబట్టలు పడినట్ట చూచెను. గాని అతడు సమాధిలో ప్రవేశింపలేదు. చూచినాడు కానీ సమాధిలోకి ప్రవేశింపలేదు. అంతటా సీమోను పేతురు అతని వెంబడి వచ్చి సమాధిలో ప్రవేశించి నారబట్టలు పడినట్టయు ఆయన తలరుమాలు నారబట్టలు ఎంత ఉంచక వేరొక చోట చుట్టి పెట్టినట్ట చూచాను. అంటే ఇక్కడ 3 మాత్రమే మనకు కనపడుతున్నారు. మగ్దలేని మరియా, సీమోను పేతురు, యోహాను. ఈ 3 మాత్రమే అక్కడికి వచ్చినట్లు మనము చూస్తున్నాము. చాలా మంది అంటే సలోమి, తర్వాత ఇంకొక మరియా కూడా మనకు మిగతా లూకాసు వార్త, మార్కు వార్తలో మనకు కనిపిస్తారు. ఇక్కడ మాత్రము 3 మాత్రమే ఇక్కడ యోహాను మనకు చూపిస్తున్నాడు అనమాట. అప్పుడు మనకు సమాధి వద్దకు వచ్చిన ఆ శిష్యుడు లోపలికి పోయి చూచి నమ్మాను. ఎవరు మొదట వచ్చిన శిష్యుడు? యోహాను. అక్కడ మనకు ఇద్దరే కనపడుతున్న శిష్యులు అక్కడ. ఇక్కడ మొదట సమాధి వద్దకు వచ్చిన ఆ శిష్యుడు లోపలికి పోయి చూచి నమ్మాను. ఆయన మృతులని లేచుట అగత్యమను లేఖనము వారింకను గ్రహింపలేరు. అంతటా ఆ శిష్యులు తిరిగి తమ వారి వద్దకు వెళ్ళిపోయారు. ఇక్కడ అంటే యేసుక్రీస్తు లేస్తాడని తెలుసు, చెప్పినాడు ఆయన, నేను 3వ దినం లేస్తాడని. కానీ వారికి నమ్మకమని అంటే సమాధి ఖాళీ ఉండేది చూస్తున్నారు కానీ ఎక్కడికి వెళ్ళినాడు ఆయన, ఎక్కడికి పోయినాడు అబ్బా అని వాళ్ళ ఆలోచన. మరి చాలాసేపు ఆలోచన చేసినారు అక్కడ సమాధి దగ్గర. కానీ ఇక్కడ ఇంకా కింది 11వ వచనంలో అయితే మరియ సమాధి బయట నిలిచి ఏడ్చుచుండెను. ఆమె ఏడ్చుతూ సమాధిలో వంగి చూడగా తెల్లని వస్త్రము ధరించిన 2 దేవదూతలు యేసు దేహం ఉంచబడిన స్థలంలో తల వైపున ఒకరును కాళ్ళ వైపున ఒకరును కూర్చునుట కనబడెను. ఇక్కడ వాళ్ళిద్దరు ఆలోచన చేస్తున్నారు. కానీ ధైర్యం చేసి మగ్దలేని మరియా వచ్చేసింది. సమాధి బయట నిలిచి ఏడుస్తుంది అనమాట. అక్కడ ఏడుస్తున్నప్పుడు ఏం చేయాలంటే, ఇంకా యేసుక్రీస్తు లేడు కదా సమాధిలో, ఎక్కడికి పోయినా ఏడుస్తున్నప్పుడు అక్కడ దూతలు ఆమెతో మాట్లాడినట్లు మనం ఇక్కడ లేఖనంలో మనము చూస్తున్నాము. అమ్మ ఎందుకు ఏడ్చుచున్నావు? ఒకసారి చదవడం. అది అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావని ఆమెను అడగగా
ఆమె నా ప్రభువును ఎవరో ఎత్తుకొని పోయి ఆయన ఎక్కడ ఉంచిరో నాకు తెలియలేదని చెప్పాను. ఆమె ఈ మాట చెప్పి వెనుకకు తట్టు తిరిగి యేసు నిల్చుంటా చూచును కానీ ఆయన యేసు అని గుర్తుపట్టలేదు. యేసు, అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావు, ఎవరిని వెతుకుచున్నావు అని ఆమెను అడగగా ఆమె ఆయన తోటమాలి అనుకుని, అయ్యా నీవు ఆయన మోసుకొని పోయినలా ఆయన ఎక్కడ ఉంచుతావో నాతో చెప్పును, నేను ఆయన ఎత్తుకొని పోదునని చెప్పాను. చాలు. ఇక్కడ ఆమె యొక్క విశ్వాసాన్ని చూస్తున్నప్పుడు చాలా సంతోషం అనిపించింది నాకు. అంటే ఎత్తుకొని పోయేటువంటి శక్తి ఉంది ఆ లోకరక్షకుని. ఈ లోకాన్ని సృష్టించిన గొప్ప దేవుడు, ఆకాశం నా సింహాసనము, భూమి నా పాదపీఠం ఉన్నటువంటి ఇంత గొప్ప దేవుని మరియా సంకలం పెట్టుకొని ఆమె ఎత్తుకొని పోగలదా అంటే ఆమెకు ఒక అలాంటి ప్రేమ, అది అంటే అది వివరించడానికి మన మాటకు సరిపోవు అవి. అంటే ఆమెలో ఉన్నటువంటి ఆ యొక్క విశ్వాసము, నేను ఆయన అంటే అప్పుడు ఆయనను కూడా ఆమె యేసు ప్రభుని గుర్తించలేక ఒక తోటమాల అనుకొని, ఒకవేళ ఎక్కడున్నాడో చెప్పయ్యా నేను ఎత్తుకొని పోతా అంటే ఆమె ఒక్కటి మాత్రమే విశ్వాసం చేత, ఎంతోమంది స్త్రీలు ఉండొచ్చేమో అక్కడ, కానీ ఆమె మాత్రమే విశ్వాసంతో అక్కడికి వచ్చినట్లు మనము లేఖనంలో చూస్తూ ఉంటున్నాము. మరియా అని పిలిచెను. ఆమె ఆయన వైపు తిరిగి ఆయనని హెబ్రీ భాషతో రబ్బుని అని పిలిచెను. ఆ మాటకు బోధకుడని అర్థము. అప్పుడు యేసు ఏమంటున్నాడు ఆమెతో, నేను ఇంకనూ తండ్రి యొద్దకు ఎక్కిపోలేదు గనుక నన్ను ముట్టుకొనవద్దు. అయితే నా సహోదరుల యొద్దకు వెళ్ళి నా తండ్రియు మీ తండ్రియు, నా దేవుడును మీ దేవుడునైనటువంటి వాని యొద్దకు ఎక్కిపోవచ్చున్నానని వారితో చెప్పుమనెను. మగ్దలేని మరియా వచ్చి, నేను ప్రభువును చూచుకుని ఆయన నాతో ఈ మాటలు చెప్పెను అని శిష్యులకు తెలియజేశారు. ఇక్కడ తొందరపాటు కూడా మనము చూస్తున్నాం. అంటే ఆమె ఒకవేళ దగ్గరికి పోయి ఆయనను ముట్టుకుంటుందేమో అనుకున్నాడు యేసయ్య. అందుకే ఏం చెప్తాడు ముందుగానే ఆమెకు, అమ్మ నన్ను ముట్టుకోవద్దు, ఎందుకంటే ఆయన మహిమ శరీరం చేత ఉన్నాడు అక్కడ, మానవుని శరీరంతో లేడు అక్కడ. ఆయన మహిమ శరీరాన్ని ధరించున్నాడు కాబట్టి మనము మానవులం అంటే లోక సంబంధంగా మరి భార్యాభర్తల కలయికల్లో జన్మించినటువంటి బిడలం కాబట్టి మనము ఆ పరిశుద్ధిని, ఆ యొక్క మహిమా స్వరూపిని టచ్ చేయడానికి మనకు ఆ సమయంలో ఆ రోజు పునరుద్ధరణ దినాన అర్హత లేదని ఆయన, అమ్మా నన్ను ముట్టుకోవద్దు, ఎందుకు తండ్రి నన్ను ఏ విధంగా భూమి మీదకి పంపించినాడో, ఈ యొక్క లోక పాపం అన్నిటినీ నా వీపైన మోసుకొని నేను మరణించి తిరిగి లేచినటువంటి ఈ శరీరాన్ని తిరిగి తండ్రి యొద్దకి నేను వెళ్ళి ఆయనకు నేను కనుపరుచుకొని తిరిగి మరలా ఆదరణకర్తను ఈ భూమి మీదకి నేను పంపిస్తాను, అప్పటి వరకు నన్ను ముట్టుకోవద్దమ్మా అని చెప్పినప్పుడు మరి ఆమె ముట్టుకోలేదు. కానీ మొట్టమొదటి గాస్పల్ అంటే మొట్టమొదటి సువార్త ఎక్కడ ప్రకటించబడింది, ఎవరు ప్రకటించారంటే మగ్దలేని మరియా. నిజంగా ఎంత ధన్యులం, అందరూ చప్పట్లు కొట్టండి ఒకసారి. యేసును నేను చూచితిని, ఆయన లేచినాడు అని అందరికి ప్రకటించింది ఎవరు? మగ్దలేని మరియా. ఇది నా మాటలు కాదు, ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడినటువంటి మాటలు. చివరకు 18 వచ్చిన జ్ఞాపకం చేసుకున్నాము. మగ్దలేని మరియా వచ్చి, నేను ప్రభువును చూచితిని, ఆయన నాతో ఈ మాటలు చెప్పినని శిష్యులకు తెలియజేశాను. చాలు. మగ్దలేని మరియా వచ్చి, నేను ప్రభువుని చూచితిని, ఆయన నాతో ఈ మాటలు చెప్పాను అని శిష్యులకు చెప్తుంది. అంటే శిష్యులు చెప్పడంలో ఇక్కడ యేసుక్రీస్తు లేచినాడని యాక్చువల్గా పేతురు యోహాను చూసినారు, ఊర్లోకి వెళ్ళి ప్రకటించవచ్చు యేసయ్య లేచినాడని, ఊరంతా తిరగొచ్చు వాళ్ళు. కానీ ఇక్కడ మగ్దలేని మరియా ఆమె ఎందుకు చివరి వరకు అంటే యేసును నేను ఎత్తుకొని పోవాలి, నన్ను ముట్టుకోవాలనేటువంటి విశ్వాసం చేత లాస్ట్ వరకు నిలబడింది ఈమె సమాధి దగ్గర. అందుకు ఆమె యొక్క విశ్వాసాన్ని బట్టి యేసు ప్రభు ఏమంటే నన్ను ముట్టుకోద్దామన్నాడు. ఆ మాటలు విని ఆమె నేను ప్రభువును చూచితిని అంటే సువార్త అంటే ఇక్కడ నిలబడి వాక్యం ప్రకటించినంత మాత్రమే సువార్త చెప్పినట్లు కాదు. దేవుని గురించి మనం పొలాలకు వెళ్తుంటాము, ఒకవేళ మనము ఇంకా మిగతా వాళ్ళు కూడా మనతో పాటు పనులకు వస్తుంటారు, వాళ్ళకు కూడా మన దేవుని గురించినటువంటి మాటలు తెలియజేసినప్పుడు మా దేవుడు ఎందుకంటే ప్రతి ఒక్కరి సమాధి మూయబడి ఉంది, కానీ యేసు ప్రభు సమాధి మాత్రమే తెరవబడింది, ఖాళీ సమాధి. అందుకొరకు ఆయన పునరుత్థానమే లేచినాడు. ఆ పునరుత్థాన శక్తి పొందుకున్నటువంటి మనం కూడా ఆయన గురించి ప్రకటించే వారంగా ఉండాలి. మగ్దలేని మరియా ఏ విధంగా యేసును నేను చూచితిని ప్రజలందరికీ తెలియజేసింది. అంతవరకు ఎవరు నమ్మలే ఆయన లేచినాడని.
తర్వాత నమ్మినట్లు మనము లేఖనాలు మిగతా వచనాలలో మనకు అవి కనపరచబడతాయి. కాబట్టి ఈ సమయంలో నాకు ఇచ్చినటువంటి ఈ యొక్క అవకాశాన్ని బట్టి దైవజనునికి, పాశ్రం గారికి, నా సంఘ పెద్దలకు, సంఘస్థులందరికీ నేను మరొకసారి వందనాలు తెలియజేసుకుంటూ, నేను ఇంకా ఎక్కువసేపు వివరించడానికి సమయం తక్కువ ఉంది కాబట్టి దేవుడు నాకు ఇచ్చిన శక్తిని బట్టి దేవుడికి మొట్టమొదటి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఈ యొక్క వాక్యాన్ని ఇంతటితో నేను ముగిస్తున్నాను. దేవుడి మాటను దీవించి ఆశీర్వదించుకుంటాను.